మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు ఫైల్పై తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ అంటూ ఒక వార్త. మహిళా సోదరి మనులారా, కాంగ్రెస్ పార్టీ ఇగో మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఎక్కి తిరుగుతా ఉన్నారు కదా, బట్టి విక్రమార్క సార్ సంతకం పెట్టిండు, మీరు తిరిగిన దానికి పైసలు కట్టిండు. ఆర్టీసీకి 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. ఆర్టీసీకి కేసీఆర్ ఏం చేసిండు, వాళ్ళ పిఎఫ్ పైసలు ఎత్తుకొని పోయిండు మీదికెళ్ళి. ఆర్టీసీ వాళ్ళ పిఎఫ్ పైసలు వాళ్ళు ఖాతాలలో జమ వేసుకున్న పైసలు ఎత్తుకొని పోయిండు. ఇవాళ ఆర్టీసీని ఆదుకునే విధంగా ఇగో మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు రిలీజ్ చేసిండు. ఇట్లా ఎవ్వనికి వాడు ఆర్మూర్ పాండు ఏం చేసిండు, 8 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు, బంగ్లా కట్టిండు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్. సో ఇది ఇట్లుంటిగా రిమ్స్ లో దుండగుల హల్చల్. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో బుధవారం అర్ధరాత్రి ఓ డాక్టర్ కొంతమంది ఆగంతకులతో కలిసి హల్చల్ చేశారు. హౌస్ సర్జన్లను గాయపరిచారు. దీంతో బాధితులు, డాక్టర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. డాక్టరే చేసిండట. ఇవాల్టి నుంచి 0 టికెట్లు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ లో భాగంగా శుక్రవారం నుంచి 0 టికెట్లు జారీ చేయనున్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని టీఎస్పీఎస్సీ ఎండీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. అయితే ఇవాల్టి నుంచి మహిళలకు బస్సులో ఉట్టిదే టికెట్ ఇస్తారు కానీ పైసలు ఏం తీసుకోరు. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, గుర్తింపు కార్డును తీసుకుపోయి చూపెట్టరు. గంతే సార్, మీ పైసలన్నీ ప్రభుత్వమే కడుతుంది. మీరు బస్ ఎక్కిపోయే బస్ కిరాయి అంతా ప్రభుత్వమే కడుతుంది. మహిళా సోదరి మనులారా, మీరెవరు కంగారు పడకండి.